మీరు గాంధీ గారి జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యపోతారు. గాంధీ గారి సీమ వెళ్ళేటప్పుడు, ఆ పుస్తకంలో, తెలుగు పుస్తకంలో సీమ అని ఉంటుంది. ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఒట్టేయించుకున్నారు, నేను మద్యం కానీ మాంసం కానీ ఇతర మగువని కానీ ముట్టుకోను అని ప్రమాణం తీసుకున్నారు. గాంధీ గారు వెళ్ళిన తర్వాత ఆయనకి తినడానికి సరైన తిండి దొరికేది కాదు, మాంసాహారం తప్ప. ఆయన రొట్టె తినేవారు తప్ప, అమ్మకిచ్చిన మాట తప్పనని ఆయన జీవితంలో మాంసం ముట్టుకోలేదు. ఒక రోజునైతే తన స్నేహితుడు చాలా తొందరగా మోసం చేస్తుండేవాడు. ఎప్పుడు మాంసం తినమని గాంధీ గారిని ప్రోద్బలం చేసేవాడు. ఆయనతో కలిసి హోటల్కి వెళ్ళారు గాంధీ గారు. ఆయన ఏదో చెప్పాడు తెమ్మని. ఈయనకి అనుమానం వచ్చి ఆ సర్వర్ని పిలిచి, అది వెజిటేరియన్నేనా శాకాహారమేనా అని అడిగారు. ఆ మిత్రుడు కోపం వచ్చింది, నువ్వు నా మీద ఇంత అనుమానపడేదానికి నువ్వు నాతో పలహారం చెయ్య